మానవుడు పాపం చేసినప్పుడు అతడు నరకపు ద్వారము దగ్గర ఉన్నాడు అని గ్రహించాలి. మానవుడు మంచి పనులు చేసినప్పుడు అతడు పరలోక ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోవాలి. పాపములో ఉన్న మానవుడు ఒకవేళ మరణిస్తే అతడు నిత్య నరకములోనికి వెళ్ళి వేదన పొందుతాడు. మంచి పనులు చేస్తూ జీవించుచున్న మానవుడు చనిపోతే అతడు పరలోకములో ప్రవేశించి దేవునితో సంతోషముగా ఉంటాడు. భూలోకములో ఉన్న మానవులు ఈ విలువైన విషయాలపై పరిశీలన చేయరు, కాని తరువాత నరకములో వేదన పడుతూ కన్నీరును కారుస్తూ క్షమించమని కేకలు వేస్తారు. ఆధ్యాత్మిక గురువులు, సంఘ పెద్దలు, గాయకులు, సంగీత కళాకారులు, ఉపదేశకులు, పరిచారకులు, దేవుని సేవకులు, నాయకులు, భక్తులు అందరూ పాపము చేయుటకు భయపడుతూ బ్రతకవలెను. అదే అమూల్యమైన జీవితం పరలోక ప్రవేశమునకు మార్గం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8-9 వచనం.